తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అల్లూరి జిల్లాలోని రైవాడ జలాశయంలో బోటు మునక తీవ్ర విషాదాన్ని నింపింది. పడవ బోల్తా పడ్డంతో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇందులో ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ అప్పల్రాజు కూడా ఉన్నాడు. మరో ముగ్గురు యువకులతో కలిసి అతడు రైవాడ జలాశయంలో జీనపాడు వెళ్తుండగా తీరానికి సుమారు 150 మీటర్ల దూరంలో పడవలోకి నీరు చేరింది. దీంతో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. నలుగురిలో ముగ్గురికి ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుకుపోయారు. వారిలో జాలాడ ప్రసాద్ అనే వ్యక్తి కేకలు వేయడంతో ఒడ్డున ఉన్న కొందరు వ్యక్తులు అతన్ని కాపాడారు. జీవన్ అనే యువకుడి మృతదేహం బయటపడగా మరో ఇద్దరి కోసం గాలింపు జరుగుతుంది. చీకటి పడ్డంతో గాలింపు నిలిపేసి ఉదయాన్నే రెస్క్యూ తిరిగి ప్రారంభించారు. జరిగిన ఘటనతో జీనపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేనపాడు గ్రామం జేనపాడు రేవు వద్ద నుంచి జేనపాడు గ్రామానికి చెందిన ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ గాలి అప్పలరాజు జాలాడ ప్రసాద్ అనే అబ్బాయిని తీసుకొని ఒక బోటు మీద వుడ్ ఏదో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తున్నట్లు వెళ్ళారని, వారికి అటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి జీవన్, దేబర రమేష్ కూడా వచ్చి వారు కూడా వీళ్ళు పడవ ఎక్కి రిటర్న్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. మరలా జేనపాడు రేవు వైపు వస్తుండగా పడవలో బ్యాలెన్స్ కుదరక వాళ్ళు పడవలోకి వాటర్ వచ్చేసింది. పడవలోనే వాటర్ వచ్చిన తర్వాత పడవ మునిగిపోవడం వలన అందులో నలుగురు కూడా మునిగిపోవడం జరిగింది. అప్పుడు జాలాద ప్రసాద్ అనే వ్యక్తి పడవను పట్టుకుని ఉండిపోవడం వలన రెస్క్యూ అవ్వగలిగారు. గట్టిగా అరిస్తే ఒడ్డున ఉండే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ అక్కడ ఏదో పొలం పనులు చేస్తూ ఉంటే విని వేరే పడవ మీద వెళ్ళి అతన్ని రక్షించడం జరిగింది. అదే క్రమంలో అక్కడే వలలో చిక్కుకొని చనిపోయినటువంటి గంజాయి జీవన్ డెడ్ బాడీని కూడా తీసుకొని రావడం జరిగింది. మిగతా ఇద్దరు గాలి అప్పలరాజు ఏదైతే ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ ఉన్నారో అతను మరియు దేబర రమేష్ వీరిద్దరి యొక్క మృతదేహాలు లభించలేదు. ఇక్కడ గ్రామస్తులు మరియు ఇక్కడ ఉండే స్విమ్మర్స్ సహాయంతో వెతికించడం జరిగింది, కానీ దొరకలేదు. వెంటనే మనం ముందుగానే ఎన్డీఆర్ఎఫ్కి, ఎస్డీఆర్ఎఫ్కి అలాగే ఫైర్ వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. రెస్క్యూ టీమ్స్ కూడా వస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తాం. అలాగే ఈ సమాచారం అనంతగిరి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే మా ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే దేవరపల్లి ఎంఆర్ఓ గారు కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా వారి సూచనలు తెలియజేయడం జరిగింది. మా ఉన్నతాధికారులు మా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా మాకు ఇందులో సూచనలు తెలియజేసి సహాయం చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి సహాయం చేయడం జరిగింది.